నమస్తే. ప్రేమికుడికి 30 ఏళ్ళు. అదేంటి పేరు ప్రేమికుడా లేదా ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ప్రేమికుడు సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. వాటి పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి ప్రేమికుడికి 30 ఏళ్ళు. సో ఆ ప్రేమికుడు గురించి మాట్లాడుకోవాలనుకుంటే నాకు తెలిసి మీరు కరెక్ట్గా ఆ టైంలో, ఆ జనరేషన్లో మీరు కరెక్ట్గా ఉన్న యవ్వనంలో రిలీజ్ అయ్యి ఉండొచ్చు. సో మాకు మాత్రం కొద్దిగా లేట్గా సినిమా అనేది మాకు వచ్చి ఉండొచ్చు. సో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది ఒకసారి వివరించండి. అంటే ప్రేమికుడి సినిమా, నేను కూడా ప్రేమలో పడే ఏజ్ అనుకోవచ్చు. కాబట్టి ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోవచ్చు. ప్రభుదేవ హీరోగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. నేను అప్పుడు విజయవాడలో పనిచేస్తున్నా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు విజయవాడలో జర్నలిస్ట్గా నాకు 5 ఏళ్ల కెరీర్ అనుకోవచ్చు. అప్పటికి 5వ ఏటలో నేను ఉన్నప్పుడు వచ్చిందన్నమాట. నాకు ఇంక పెళ్ళి కూడా కాలే అప్పుడు. 1994 ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 95 నా పెళ్ళి అయింది. కాబట్టి ఈ ప్రేమికుడి సినిమా విషయానికి వచ్చేసరికి నాకైతే ఈ సినిమా పరమ బోర్ అనిపించింది. ఎందుకంటే నేను సినిమా చూసినప్పుడు బొడారాక్, మొక్కాల మొక్కాపుల పాట ఏంటి, ఓరోసి ఓరోసి రేసి పాట ఏంటి, లేకపోతే ఇలాంటి పాటలన్నీ ఉన్నాయి. 7 పాటలు ఉన్నాయి దీంట్లో. పాటల పరంగాను ఏం పాటలు అనుకున్నా నేను. ఆ తర్వాత కథాపరంగా కూడా నాకు నచ్చలేదు. ఆ తర్వాత సినిమా చూసిన 2-3 రోజులు 3 రోజులకి పాటలు వినగా ఆ పాటల్లో ఏదో గమ్మత్తు ఉంది. ఆ పాట వినకపోతే మనకి ఏదోలాగా అనిపించేది, ఒక లోటులాగా అనిపించేది. ప్రభుదేవ డ్యాన్స్ కానీ, డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఆల్రెడీ అతనితో మరి ఆ డ్యాన్స్ చేయించడంలో కానీ, ఆ డ్యాన్స్ వల్ల అన్నం వచ్చిందా. మ్యూజిక్లోనే ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రత్యేకత ఏంటంటే స్టార్టింగ్లో అంత బాగుండవు ఆ పాటలు. ఆ తర్వాత పాటకి లైఫ్ ఎక్కువ ఉంటుంది. అది నేను మొదటే గమనించాను. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే నగ్మ హీరోయిన్, మరి ఒక లవర్స్ అందరికీ కూడా ఒక ట్రెండ్ ఆ సినిమాలో. ఆ ప్రేమికుడు అనే సినిమా అప్పట్లో జెంటిల్మ్యాన్, లేకపోతే ప్రేమికుడు, ఇలా కొన్ని సినిమాలు తీసుకున్నప్పుడు ప్రేమికుల్లో ప్రేమదేశం సినిమా కానీ, ఇది కాదల్ అనే పేరుతో ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగులో ప్రేమికుడి పేరుతో ట్రాన్స్లేట్ చేసి అనువాదం చేసి రిలీజ్ చేశారు. పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. 30 ఏళ్ళు అయిన ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, మళ్ళీ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈరోజు దానికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ కూడా ఉంది. పైగా రిలీజ్ డేట్ కూడా, దీన్ని 4K వెర్షన్లో రిలీజ్ చేస్తున్నారు. మరి దీనికి అప్పట్లో ఎంత ఆదరణ లభించిందో ఇప్పటికే ఆ పాటలు ఎవరు గ్రీన్ కాబట్టి థియేటర్లో వెళ్ళి చూడటానికి ఎవరైనా ఇష్టపడతారు. సో మొత్తానికి చూసుకుంటే ఈ సినిమాలో సాంగ్స్ ఒక సెన్సేషన్ అయితే, అదేవిధంగా ప్రభుదేవ డ్యాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రభుదేవతో పాటు ఉన్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చాలా తక్కువ సినిమాల్లో నటించాడు. ఆ నటించిన సినిమాలలో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. అవును, ప్రభుదేవకి ఫాదర్ క్యారెక్టర్ వేసినటువంటి అతను ఒక సాంగ్కి, తను పాడినటువంటి సాంగ్కి తనే డ్యాన్స్ చేస్తూ, అది ఏదైతే అందమైన ప్రేమరాని ఆ సాంగ్కి ఆ డ్యాన్స్ కావచ్చు, ఆ సాంగ్ ఇప్పటికీ కూడా ఆ కొరియోగ్రఫీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ సాంగ్ గురించి ఏం చెప్తారు? ఆ సాంగే కాదండి, అంటే మన ఎస్పి బాలుతో పాటు గిరీష్ కర్నాడ్ కూడా నటించాడు. అంటే అతిరథ మహారథులంతా ఆ సినిమాలో ఉన్నారు. ముఖ్యంగా ఆ మొక్కాబుల సాంగు, ఇప్పుడు మీరు చెప్పిన సాంగ్ కానీ, అంటే ఏ పాటకి ఆ పాట మనం విడివిడిగా చూడలేము. అన్ని పాటలు కూడా యూత్ని బాగా ఎంటర్టైన్ చేసినాయి. పైగా ఆ పాటలకి వీళ్ళు చేసే డ్యాన్సులు చాలా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అతను ఆల్రెడీ కొరియోగ్రాఫరు ప్రభుదేవ. మరి అతనికి ఇట్లాంటి సినిమా దొరికిందనుకోండి, ఎలా ఉంటుంది అసలు? ప్రభుదేవాని హీరోగా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనుకున్న టైంలో ఈ సినిమా వచ్చి, అతను టైం సినిమా చేశాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాటలు చేశాడు. జెంటిల్మ్యాన్లో కూడా ఆ సాంగ్ పెద్ద హిట్ అప్పట్లో. చెక్కుబుక్కు రైలే పాట. అలాంటిది ప్రభుదేవ ప్రేమికుడి సినిమాతో ప్రభుదేవ దృష్టి మళ్ళింది. అందరూ దృష్టి కూడా, నిర్మాతల దృష్టి ప్రభుదేవపై మళ్ళింది. అంత పెద్ద హిట్ అయింది సినిమా. ముఖ్యంగా 7 పాటలు కూడా ఒక్క పాట కూడా డల్ అనే పాట లేదు. పాటలు నాకు 7 పాటలు మనం చెప్పలేం, కానీ ప్రతి పాట ఒక ఆణిముత్యం లాగా. అప్పట్లో ఈ సినిమా గురించి మనం చెప్పుకునే ముందు, దానికి ముందు ప్రేమసాగరం సినిమా వచ్చింది. అది ఒక 40 ఏళ్ళు పైన అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ప్రేమసాగరం సినిమా వచ్చి 45 ఏళ్ళు 50 ఏళ్ళు. ఆ సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్. ఆ రాజేంద్ర సినిమా, రాజేంద్ర సినిమా, గంగా అనే హీరో, నళిని అనే హీరోయిన్, నళిని తర్వాత సినిమాలో వచ్చింది అమ్మాయి.
ఆ గంగా పెద్దగా రాలేదు కానీ ఆ ప్రేమ సాగరం తర్వాత అంత మ్యూజికల్ హిట్ సినిమా ఈ ప్రేమికుడు అని చెప్పాలి. అంటే మొత్తానికి సినిమా అనేది దగ్గర దగ్గర 30 ఏళ్ళు అయిపోయింది. సో దగ్గర దగ్గర 3 దశాబ్దాలు దాటి, ఈ 3 దశాబ్దాలు దాటినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లేలిస్ట్లో మాత్రం ఈ సాంగ్స్ అనేవి మనకు వినిపిస్తుంటాయి. సో ఈ సినిమాని 4K వర్షన్లో రిలీజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆదరణ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఈ మధ్యన రిలీజ్ చేయడం అనేది ఒక మంచి సంప్రదాయం అండి. ఆణిముత్యాల అలాంటి సినిమాలని మనం ఏదో ఓటీటీలోనో లేకపోతే యూట్యూబ్లోనో చూసుకోవడం కాకుండా థియేటర్లో చూడటం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి మనం 30 ఏళ్ళు అనుకుంటున్నాం. మరి 30 ఏళ్ళ క్రితం ఇప్పుడు వయసు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇది చాలా దగ్గరగా ఉండే సినిమా, యూత్కి దగ్గరగా ఉండే సినిమా అని చెప్పాలి. ఇప్పుడు ప్రేమ సాగరం కావచ్చు, కాకపోతే ఏంటంటే ప్రేమ సాగరం అప్పుడు రీళ్ళు ఈ డిజిటల్ లేదు కాబట్టి ఆ క్వాలిటీ పరంగా తేడాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రేమిక సినిమా కూడా నాకు తెలిసి డిజిటల్ లేని రోజుల్లో వచ్చిన సినిమానే. డిజిటల్ కెమెరాలు వచ్చినప్పటికీ ఆ రీల్ ఫిల్మ్ ద్వారా వచ్చిన సినిమాలకి చాలా తేడా ఉంటుంది. ఆ ఫిల్మ్ ద్వారా వచ్చిన సినిమాలు ప్రేమ సాగరం లాంటి సినిమాని ఇప్పుడు 4Kలో చేయాలంటే కూడా కష్టమే. బహుశా ఏ టెక్నాలజీ ఉపయోగించి ఏమన్నా రీమాస్టర్ చేసుకుని చేయొచ్చేమో తెలియదు. భవిష్యత్తులో కూడా అలాంటి సినిమాలు అన్ని సినిమాలు కూడా ఆణిముత్య లాంటి సినిమాలు అన్నీ కూడా ఇలా రిలీజ్ చేసి మళ్ళీ థియేటర్ రిలీజ్ చేస్తే, ఎందుకంటే అంత కొత్త జనరేషన్ మారిపోయింది. పాత వాళ్ళు కొంతమంది వయసు మళ్ళీపోయి చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు ఆ తరం అంతా వెళ్ళిపోయి, ఆ సెకండ్ జనరేషన్ కృష్ణ సోహన్ బాబులు ఆ తరం వెళ్ళిపోయి బాలకృష్ణ చిరంజీవుల తరంలో ఉన్నాం మనం. అంతకుముందు నాగయ్య నారాయణరావు వాళ్ళ తరం అంతా జరిగిపోయింది. ఎంత జరిగిపోయినా కానీ కొత్త జనరేషన్ వచ్చేసింది కాబట్టి కొత్త జనరేషన్కి ఇలాంటి సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి. ఇది యూత్ నాడి పట్టి చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు శంకర్. ఇప్పుడు శంకర్ అప్పట్లో పెద్ద డైరెక్టర్ ఎవరంటే శంకరే. భారతీయుడు కానీ లేకపోతే ఈ సినిమా కానీ అవన్నీ శంకరే. దీనికి ముందు వచ్చింది భారతీయుడు, భారతీయ తర్వాత వచ్చిన సినిమా దీని చెప్పాలి. ఆయన అప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పాన్ ఇండియా అనుకుంటున్నాం కానీ అసలు పాన్ ఇండియాని పరిచయం చేసిందే శంకర్ అని చెప్పుకోవచ్చు. ఏమంటారు? శంకర్కి ఆ క్రేజ్ ఉంది. ఎందుకంటే భారతీయ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆ క్రేజ్ మీద జనాలు వెళ్ళారు థియేటర్కి. శంకర్ ఏంటి ఈ సినిమా తీసాడు, ఇంత లవ్ సినిమా తీసాడు అని అనుకున్నారు కానీ ఇంత పెద్ద హిట్ అవుద్దని మాత్రం రిలీజ్ రోజునే టాక్ అయితే అంత లేదు. క్రమేపీ పెరిగింది ఈ సినిమాకి టాక్. పాటలు వినగా 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 అంత పెద్ద హిట్ అయిపోయినాయి పాటలు. ఏఆర్ రెహమాన్ మీరు ఏ పాట విన్నారు? ముత్తులో రజనీకాంత్ సాంగ్ జపాన్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆ పాటకి. తిలానా తిలానా సాంగ్. మరి అట్లా అలాగే రోజాలో సాంగ్స్ కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో ఉన్న పాటలన్నీ కూడా ఆడియో సినిమా రిలీజ్ అయినప్పుడు లేకపోతే పాటలో సింగిల్స్ రిలీజ్ అయినప్పుడు అంత ఎఫెక్ట్ చూపించు, కానీ క్రమేపీ ఆ పాటకి లాంగ్వేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇవాళకి కూడా ఎవరికి సాంగ్స్ అనేది చెప్పుకోవాలి. ప్రేమికుడు సాంగ్స్ అంటే అన్ని పాటలు 7 పాటలు కూడా పెద్ద హిట్. సో చూద్దాం సార్, మొత్తానికి ఒక రిలీజ్ డేట్ అయితే ఇంకా ప్రకటిస్తారనుకుంటా. అంటే ఈ వారం రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అయితే మనకు ఖచ్చితంగా అది ఆ క్రేజ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చూద్దాం థియేటర్స్లోకి వెళ్ళి ఫ్యాన్స్ ఎలాంటి హంగామా చేస్తారో చూద్దాం అని. సో ఏదంటే మొత్తానికి ప్రేమికుడికి 30 ఏళ్ళు, ఆ 30 ఏళ్ళ ప్రేమికుడి దగ్గర ఆదరణ ఎలా ఉంటుందో అనేది థియేటర్లో చూడాల్సిందే. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.